కానీ మహిళలకు సంబంధించి అంతర్జాతీయంగా హింసా వ్యతిరేక దినోత్సవం అనేది ఈరోజు ఉంది, నవంబర్ 25 అనేది. మొన్న విద్యాకరణ గారు, శ్రీదేవి గారు వచ్చి నాకు చెప్పిన తర్వాత కూడా ఐ వాజ్ నాట్ అవేర్, డాక్టర్, ఐఎమ్ సైకియాట్రిస్ట్, ఇలాంటిది కూడా ఒకటి ఉందనేది చాలా తెలియదు, నాకు కూడా తెలియదు. అప్పుడు తెలిసింది ఓ ఇలాంటిది కూడా ఒకటి ఉందా అని. ఓన్లీ మహిళా దినోత్సవం అనేది మాత్రమే తెలుసు, మార్చి. అయితే మరి మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం రోజు మత్తుమందుల గురించి ఎందుకు మాట్లాడమంటున్నారు అని ఆలోచిస్తే ఇంతకుముందు మురళి గారు చెప్పారు, అసలు దీనివల్ల మెయిన్గా అఫెక్ట్ అయ్యేది మహిళలే. అల్టిమేట్లీ ద ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ఉమెన్. హస్బెండ్ తాగినా, ఫాదర్ తాగినా, లేదా ఆమె పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు కాలేజ్ చదువు తాగినా, అల్టిమేట్లీ ద సఫరర్ ఆర్ విక్టిమ్ ఈస్ ద ఉమెన్. కాబట్టి ప్రాబబ్లీ దానివల్లనే ఈ టాపిక్ ఇక్కడ మాట్లాడమని అడిగారేమని నాకు అనిపించింది. అయితే నేను మాట్లాడే విషయాల్లో ఆల్రెడీ మురళి గారు చాలా విషయాలు చెప్పారు, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ శారద గారు చెప్పారు, రమాదేవి గారు చెప్పారు. అయితే నేను కొన్ని ఒక డాక్టర్గా దానికి సంబంధించిన విషయాలు చెప్పడమే కాకుండా కేవలం ఈ మత్తు మందుల ప్రభావమే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్తాను. అంటే అపార్ట్ ఫ్రమ్ మత్తు మందులు, మీ అందరినీ చూసిన తర్వాత స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, మీ నిత్య జీవితంలో మీకు వచ్చే కొన్ని సమస్యలు కానీ అలాంటి వాటి గురించి కూడా ఐ వాంట్ టచ్. ఎందుకంటే ఇది ఒక అవకాశం కాబట్టి ఒక సైకియాట్రిస్ట్గా నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని చెప్తాను, జనరల్ విషయాలు. కాకపోతే అదే చెప్పారు, అంటే మీరు మత్తు మందుల గురించి మాట్లాడండి, ప్లస్ కొన్ని జనరల్ స్త్రీలు కూడా ఉంటారు కాబట్టి ఆడియన్స్ ఆర్ ఓన్లీ ఉమెన్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడితే బాగుంటుంది. అంటే నేను అది కూడా కొంతసేపు ఇది మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఈ మత్తు మందుల గురించి చాలా విషయాలు చెప్పారు. దూబకుంట రోషమ్మ నెల్లూరు జిల్లాలో ఆమె చేసిన ఉద్యమం కానీ, ఆనాడు ఈనాడు పత్రిక నిజంగా ఎంతో దానికి ప్రాచుర్యం కల్పించి, రామోజీరావు గారు ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ పేజ్ అలాట్ చేసి, ప్రతిరోజు శ్రీధర్ కార్టూన్ దాని మీద ఉండేది, వార్తలు దాని మీద ఉండేది, ఫోటోలు ఉండేది. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకు తెలిసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రొహిబిషన్ అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఆయన తీసుకొచ్చారు. రామారావు గారు నిజంగా మిగతా ఏ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా చేయని ఒక విషయాన్ని, జాతీయ పార్టీలు కూడా చేయలేని ఒక దాన్ని ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉండి చేశారనేది చాలా గొప్ప విషయం. కొన్నాళ్ళ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, వాటి జోలికి వెళ్ళడం లేదు. ఇంటర్నల్గా రాజకీయంగా కానీ లేదా రెవెన్యూ, ఎందుకంటే గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చేది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అంటే మిగతా మీ ట్యాక్స్లు కానీ అవన్నీ కాకుండా మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్కమ్, స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ ఈజ్ త్రూ లిక్కర్. అసలు మద్యపానం అనేది లేకపోతే అసలు గవర్నమెంట్ ఆదాయం వెంటనే గ్రాఫ్ పడిపోతుంది, గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేయలేరు. అది ఒక కారణం ఉండొచ్చు. రామారావు గారు మళ్ళీ వెంటనే కొన్నాళ్ళ తర్వాత మద్యపాన నిషేధాన్ని మళ్ళీ రద్దు చేశారు. దానికి కారణాలు రకరకాలుగా చెప్పారు. కానీ ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, మన దేశంలో మొట్టమొదటి నుంచి మద్యపాన నిషేధం అమలవుతున్న ఒకే ఒక రాష్ట్రం గుజరాత్, ఈరోజు కూడా. అయితే అక్కడ 100% మద్యపాన నిషేధం జరుగుతుందా అంటే వీ కాంట్ సే, మే నాట్ బి 100%. అక్కడ కూడా దొంగగా కొంతమంది తెప్పించుకొని తాగడం అని జరుగుతూ ఉంటాయి, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ బట్ అట్లీస్ట్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అది వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇటీవల బీహార్లో పెట్టారు మద్యపాన నిషేధం, అది కూడా బాగా. బీహార్ అనేది నిజంగా చెప్పాలంటే ఎప్పుడు బీహార్ అనేది అందరికీ భయం. అక్కడ మాఫియాలు ఎక్కువగా ఉంటారు, రౌడీలు ఎక్కువగా ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటారు అని అనుకుంటుంటాం. అలాంటి చోట కూడా మద్యపాన నిషేధాన్ని పెట్టడం చాలా గొప్ప విషయం. అలాగే కేరళలో 100% మద్యపాన నిషేధం కాకపోయినా చాలా వరకు దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. ప్రాబ్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ ఫర్ దట్. కేరళ రాష్ట్రంలో భారతదేశంలో మద్యపానం బాగా ఎక్కువగా ఉన్న ఒక రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అలాంటి చోట కూడా అలాంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి కేరళ గవర్నమెంట్ చేసింది. ఇది కాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కడో ఒక 2 చోట్ల అలాంటి జరుగుతుంది. కానీ ఏదేమైనా మన జగన్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 2.5 years బ్యాక్ ఆయన ఎలక్షన్ క్యాన్వాస్లో ఏమన్నారంటే, పాదయాత్రలో చెల్లెమ్మలు అక్కయ్యలు వాళ్ళ బాధలు నేను చూశాను,
చాలామంది ఫ్యామిలీస్ దెబ్బతింటున్న ఈ మద్యపానం వల్ల చాలామంది నన్ను అడిగారు. కాబట్టి నేను గిన ముఖ్యమంత్రి అయితే మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు పెడతాను అని అన్నారు. మరి ఆయన అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అయితే ఒక్కసారిగా మద్యపాన నిషేధం పెడితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇన్నాళ్ళు బాగా అలవాటు పడిన వాళ్ళందరూ ఏమైపోవాలి. మాకు తెలుసు, సడన్గా మానేస్తే కొన్ని విత్డ్రాల్ సింప్టమ్స్ అని వస్తాయి. బాగా తాగేవాడు, కొన్ని సంవత్సరాల నుంచి తాగేవాడు ఒక్కసారిగా ఓవర్ నైట్ కింద మద్యపాన నిషేధం పెడితే వెంటనే వాళ్ళకి ఏమవుతుంది, మీకు చాలా తెలియకపోవచ్చు, వెంటనే వాళ్ళకి నిద్ర పట్టదు. బ్రెయిన్ దానికి బాగా ట్యూన్ అయిపోయింది, వణుకు వస్తుంది. పొద్దున్న లేస్తే అసలు వణుకుతూ ఉంటారు, ఇలా షేకింగ్, రెస్ట్లెస్గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, ఇంట్లో అందరినీ అరుస్తూ ఉంటారు, తిండి తినలేరు, పని చేసుకోలేరు, అరుస్తూ ఉంటారు, అందరితో గొడవ పడుతున్నారు. అంటే ఆ విత్డ్రాల్ సింప్టమ్. మనకు ఉదయం కూడా చాలామంది కాఫీ అలవాటు ఉంటుంది. టయానికి కాఫీ తాగకపోతే ఎలా ఉంటాం, కొంచెం అనీజీగా ఉంటుంది. అది సైకలాజికల్ క్రేవింగ్. అంటే అలవాట్లు రెండు ఉంటాయి, సైకలాజికల్ అడిక్షన్, ఫిజికల్ అడిక్షన్. కాఫీ అది కూడా ఒక రకమైన అడిక్షనే, కానీ అది దానివల్ల హార్మ్ఫుల్ అయితే కాదు. ఏమనిపిస్తుంది, వెంటనే పొద్దున్నే పేపర్ చదువుతా కాఫీ తాగకపోతే ఒక రకంగా ఉంటుంది. నాకు కూడా కాఫీ అలవాటు బాగుంది, కనీసం రోజుకు 3-4 కప్పులు కాఫీ తాగుతాను. అయితే దానివల్ల ఆరోగ్యానికి పెద్ద డ్యామేజ్ ఏం జరగదు. అది సైకలాజికల్ అడిక్షన్. కానీ ఆల్కహాల్ ఫిజికల్ అడిక్షన్ ఆల్సో. సైకలాజికల్ అంటే కాఫీ తాగాలి తపన ఉంటుంది, క్రేవింగ్. ఒకవేళ తాకపోతే ఏం కాదు, 2 hours ఆ రోజు కాఫీ లేదనుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్, మళ్ళీ నా పని నేను చేసుకుంటూనే ఉంటాను. కానీ ఆల్కహాల్ అలా కాదు, అది సైకలాజికల్ అడిక్షన్తో పాటు ఫిజికల్ అడిక్షన్ అంటే ఏంటి, శరీరంలో మార్పులు వస్తాయి. భౌతికంగా వణుకు రావడము, గుండెదడ రావడము, చెమటలు పట్టడము, నిద్ర పట్టకపోవడము, ఆకలి కాకపోవడము, నిశ్శబ్దంగా ఉండడము, పని చేసుకోలేకపోవడము, దీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ అడిక్షన్. కాబట్టి అది డేంజరస్. కాబట్టి ఆయన అందుకనే జగన్ ఏం చేశారంటే, నేను దీన్ని దశల వారీగా చేస్తానని చెప్పేసి ముందేదో బెల్ట్ షాపులు అన్నారు, తర్వాత షాపుల నంబర్ తగ్గించారు, తర్వాత ఏం చేశారు, ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంటే లిక్కర్ షాప్స్ మేనేజ్ చేస్తే ఆ విధంగా అయితే టైమ్స్ అవన్నీ మెయింటైన్ చేయొచ్చు. దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ కూడా అది ఒకటి చేశారు, గుడ్. అలాగే రేట్లు బాగా పెంచేశారు. 100 రూపాయల బాటిల్ను 200 చేశారు. దానివల్ల ఏంటంటే ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ అంటే రేట్ ఎక్కువైతే మనం ఇప్పుడు టమోటాలు 120 రూపాయలు కిలో ఉన్నాయి కాబట్టి మనం కూడా టమోటాలు కావాలంటే మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అంటే అంత లిబరల్గా వాడలేదు. అదే రేట్ తక్కువ 10 రూపాయలు అనుకోండి కిలో, రోజు 2 కిలోలైనా వాడతాం. కాబట్టి రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఆల్సో విల్ బి లెస్. తాగే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోతారని అదొక ప్రిన్సిపల్. కాబట్టి ఆయన రేట్లు పెంచారు. ఇన్ని చేసినా తగ్గిందా అంటే కొంత తగ్గింది అంతే. తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. ఆ డబ్బులు ఏదో విధంగా సంపాదించడమో, లేకపోతే అప్పులు చేయడమో, లేకపోతే దొంగతనం చేయడమో, ఆఖరి భార్య మెడలో తాకట్టు పెట్టినా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. లోన్స్ తీసుకుంటున్నారు, తాకట్టు పెడుతున్నారు, ఇంట్లో వస్తువులు అమ్ముతాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆఖరి జగన్ ఒక మాట ఏమన్నారంటే, నేను ఈ 5 ఏళ్ళు, ఇప్పటికి ఆయన వచ్చి 2.5 years అయింది, నేను 5 సంవత్సరాల్లో అధికారం ఉన్న 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయలేకపోతే ఐ విల్ నాట్ ఆస్క్ ఓట్స్ అగైన్ నెక్స్ట్ టైం అని కూడా ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశారు. నాకు అది తలుచుకుంటే కొంచెం కష్టమేమో అనిపిస్తాను. ఇంకా ఆయన 2.5 years ఉంది. ప్రాబబ్లీ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ప్రపంచంలో చాలా చోట్ల చాలామంది ప్రభుత్వాలు చేశాయి, కానీ ఎక్కడా 100% సక్సెస్ కాలేదు. 80%, 90% సక్సెస్ అయింది, కానీ 100% సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ థింగ్. కంట్రోల్డ్ డ్రింకింగ్ అండ్ రెస్ట్రిక్టెడ్ డ్రింకింగ్ అనేది కొంతవరకు చేయొచ్చు. కాబట్టి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి ఆయన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఐ థింక్ ఇట్ ఈస్ ఏ $1 million క్వశ్చన్. ఎనివే దిస్ ఈజ్ ది పొలిటికల్ ఆస్పెక్ట్. అయితే ఈ మత్తులు చాలా మనం అనుకునేది ఆల్కహాల్ ఒకటి అనుకుంటాం, డ్రింక్ అని, మద్యపానం చాలా ఉన్నాయి. డ్రింకే కాకుండా 4-5 కేటగిరీ. ఒకటి ఏంటంటే నార్కోటిక్స్. నార్కోటిక్స్ అంటే ఇది పెథిడిన్, మార్ఫిన్, హిరాయిన్, ఓపియం, ఇవన్నీ నార్కోటిక్స్ కింద వస్తాయి. ఇది కూడా ఒక రకమైన స్ట్రాంగ్ పొటెంట్, మనకు తక్కువ. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ నార్కోటిక్స్ ప్రభావం ఉంది కానీ అంత లేదు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మణిపూర్, త్రిపుర, నాగాల్యాండ్, మిజోరం, అస్సాం, అటు నార్త్ ఈస్టర్న్స్, ఎందుకంటే చైనాకు అక్కడ దగ్గర కాబట్టి అటు సైడ్ నుంచి బాగా వస్తూ ఉంటాయి. అక్కడ నార్కోటిక్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక రకమైన మందులు. రెండో కేటగిరీ ఏమిటంటే ట్రాంక్యులైజర్స్. ట్రాంక్యులైజర్స్ అంటే ఈ మద్యపానం, ఆల్కహాల్, తర్వాత నిద్ర మాత్రలు. ఈ 2 ట్రాంక్యులైజర్స్ కింద వస్తాయి. ట్రాంక్యులైజర్స్ అండ్ సెడేటివ్స్. చాలామంది నిద్రకని చెప్పేసి ఏదో ట్యాబ్లెట్ మొదలు పెడతారు డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి. తర్వాత ఒక ట్యాబ్లెట్ పై 2, 3, 4 రోజులు 10-20 ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది మీరు ఆశ్చర్యపోతారు, దగ్గుమందు కోరెక్స్ అని ఒక దగ్గుమందు ఉంది.
ఫెన్సిడిల్ అనే ఒక దగ్గు మందు ఉంది. దగ్గు కోసం, దగ్గు తగ్గేదానికి అది డాక్టర్లు కూడా రాస్తారు. కోరెక్స్ అండ్ ఫెన్సిడిల్ అనేది కాఫ్ సిరప్స్. వాటిల్లో కూడా లింటస్ కోడిన్ అనే ఒక ఈ నార్కోటిక్ సంబంధించిన ఒక పదార్థం ఉంది. అది ఎందుకంటే కాఫ్ను సప్రెస్ చేస్తుంది. మనం దగ్గుతామంటే చాలా బాధగా ఉంటుంది మనకు కానీ పక్కన ఉండే వాళ్ళకి కానీ. ఆ దగ్గును తగ్గించడానికి ఈ కొడిన్ అనేది వాడతారు. అది వైద్యపరంగా యాక్సెప్టెడ్. కానీ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే వీడు కొన్నాళ్ళకి తాగిన తర్వాత ఏదో చాలా బాగుంది, ఒక రకమైన ప్లెజెంట్గా ఉంది అని చెప్పేసి అది కొంచెం అలవాటైన తర్వాత ఆ దగ్గు తగ్గిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ మొదలు పెడతారు. నాకు తెలిసి కనీసం రోజుకు 40-50 బాటిల్స్ తాగే వాళ్ళని మేము చూసాం మా ప్రాక్టీస్లో. 40-50 బాటిల్స్ ఆఫ్ పెన్సిలిన్ ఎక్కడ దొరుకుతాయి? దొరకదు. మామూలుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకుండా ఇవ్వకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మేము ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు ఒక బాటిల్ని సూర్యారావుపేటలో ఒక షాప్కి వెళ్తాడు, తీసుకుంటాడు. మళ్ళీ గవర్నర్పేటకి వెళ్ళి అదే చూపించి ఇంకోటి తీసుకుంటాడు. మళ్ళీ వంటోళ్ళకి వెళ్తాడు, పటపటికి వెళ్తాడు. వాళ్ళకి తెలియదు కదా ఇచ్చినట్టు, చూపించి ఇలా తీసుకుంటూ ఉంటాడు. అలా 40-50 బాటిల్స్ తాగి అన్ని విధాల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిని అప్పుడు మా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఇలాంటివి చాలా మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఈ నార్కోటిక్స్, ట్రాంక్యులైజర్స్. మూడవది కేటగిరీ ఏంటంటే స్టిమ్యులెంట్స్. ఇది ఇంకొక రకమైన మందులు. స్టిమ్యులెంట్స్ అంటే ఉత్సాహపరిచేది. అంటే మనిషిని డల్గా, నీరసంగా ఉండే వాటిని ఉత్సాహపరిచేదని కూడా కొన్ని మందులు ఉన్నాయి. అంటే వైద్య శాస్త్రంలో మందులు ఎందుకు అనుకున్నారంటే కొన్ని మంచి చెడులు ప్రతిదానికి ఉంటాయి, కొంతమందికి అవసరం. మేము కూడా అప్పుడప్పుడు వాడుతుంటాం. కొంతమంది పేషెంట్స్ చాలా డల్గా ఉండి, నిస్సత్తుగా ఉండి, ఏ పని చేసేదానికి ఇంట్రెస్ట్ లేకుండా, ఎప్పుడు రోజుగా ఉండి, లిథార్జిక్గా ఉండి, లేజీగా ఉండి, ఏం పని చేయడండి, ఎప్పుడు పడుకొని ఉంటాడండి, వారికి అసలు మోటివేషన్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు వైద్యపరంగా మా ప్రాక్టీస్లో ముఖ్యంగా సైకియాట్రిస్ట్ని అప్పుడప్పుడు మేము వాడుతూ ఉంటాం. స్టిమ్యులెంట్స్ అంటారు. వాటిలో డెక్సిట్రిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉండేది. ఆ డెక్సిట్రిన్ ఇప్పుడు బ్యాన్ చేసింది గవర్నమెంట్. నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు కర్నూలు మెడికల్ కాలేజీలో, అంటే 1970s 75 మధ్యలో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు డెక్సిట్రిన్ అనేది చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. స్టూడెంట్స్ మా హాస్టల్లో చాలామంది వాడేవాళ్ళు. దేనికి వాడేవాళ్ళు అంటే అది వేసుకుంటే అసలు నిద్ర రాదు. ఎంత హుషారుగా ఉంటుంది, అంత హుషారుగా ఉంటుంది. ఎంతైనా పని చేయాలనే ధీమా వస్తుంది. మాకు ఫస్ట్ ఇయర్లో అనాటమీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే శరీర నిర్మాణం, అంటే డెడ్ బాడీస్. ఎంబీబీఎస్లో చేరిన వెంటనే ఫస్ట్ 1.5 year కోర్స్ అంటే డెడ్ బాడీస్ కట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, నరాలు ఎక్కడ ఉన్నాయి, బోన్స్ ఎక్కడ ఉన్నాయి, గుండె ఎక్కడ, దాన్ని స్టడీ చేసేది అనాటమీ. అది 1.5 year కోర్సు ఎంబీబీఎస్లో చేరినప్పుడు. ఇప్పుడు 1 year చేశారు కూడా, అప్పుడు 1.5 year ఉండేది. ఆ టెక్స్ట్ బుక్ ఇంతలా ఉంటుంది, దాదాపు 3-4 వేల పేజీలు ఉంటుంది. టాప్ టు హెడ్ నుంచి కిందికి టో వరకు అన్ని చదువుకోవాలి. ఎగ్జామ్ అప్పుడు చాలామంది అది ఇంపాసిబుల్ మొత్తం టెక్స్ట్ చదవాలి. అందుకని చాలామంది నిద్ర మేలుకోవాలి, చదవాలనుకొని ఆ రోజు టెక్స్ట్ వేసుకొని చదివేవాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్. దానివల్ల అడ్వాంటేజ్ ఎలా ఉండేదంటే, ఇంక మీరు ఎన్ని పేరు అలా చదువుతూ ఉంటారు. ఎంతైనా 3000 పేజీలు ఒక నైట్లో మీరు అయిపోచేస్తారు, కానీ నెక్స్ట్ డే ఏమి గుర్తుండదు. అది దాని యొక్క ప్రభావం. ఎంతైనా చదువుతారు, ఎనర్జీ ఉంటుంది, కానీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పోతుంది. అంటే ఇది ఒక రకమైన కేటగిరీ. ఈ స్టిమ్యులెంట్స్ అనేది ఇది ఒక రకమైన పదార్థాలు. ఇప్పుడు అది లేదు ఫార్చునేట్లీ, కానీ వేరేటి వచ్చాయి. మిథైల్ఫెనిడేట్ అని, ఇంకా వేరే కొన్ని మందులు వచ్చాయి, ఇన్స్పిరాల్ అని వచ్చాయి. కానీ అవి కేవలం మానసిక వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే, ఎవరికి అవసరమైతే వాళ్ళకే, ఎంతగా అంత వాళ్ళకే వాడాలి తప్ప అది ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చినా అది పెద్ద నేరం. ఇది ఒక రకమైన, అంటే నేను 3 రకాలు చెప్పాను. ఒకటి నార్కోటిక్స్, రెండవది ట్రాంక్యులైజర్స్, ఆల్కహాల్ ఇలాంటివి, మూడవది స్టిమ్యులెంట్స్. లాస్ట్ ఒక కేటగిరీ ఉంది, ఇది మీరు ఆశ్చర్యపోతారు. ఇన్హలెంట్స్ అని ఒకటి ఉంది. ఇన్హలెంట్స్ అంటే అవి మనం తాగేటి తినేది కాదు, ఆవి ద్వారా మన ముక్కులోంచి లోపలికి వెళ్ళి శరీరంలోకి వెళ్ళి కైపెక్కించే మందులు. ఇప్పుడు మనం ఉదయం పూట చూస్తుంటాం, కొంతమంది వీధులలో ఈ పేపర్లు, గోనె సంచులు, పాత పేపర్లను ఏరుకుంటూ ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా రైల్వే స్టేషన్లు అక్కడ ఉండి పొద్దున్నే చూడండి, అర్లీ మార్నింగ్ లేస్తే వీధమ్మడి అయిన పేపర్లు, ప్లాస్టిక్ పేపర్లు కానీ, పాత ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఇవన్నీ వేరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ సాయంత్రం పూట రైల్వే స్టేషన్ వెనకాల ఆ గోడౌన్ దగ్గర కూర్చొని ఈ ఇన్హలెంట్స్, అంటే అది చీప్. ఇది ఇన్హలెంట్స్ అంటే ఏంటి? ఒకటి వైటనర్స్. మనం ఏదైనా రాసిన తర్వాత చెరిపేయాలంటే వైటనర్స్ అని వాడతాం, రబ్ చేస్తాను, ఎరేంజ్ చేస్తాను. ఈ వైటనర్ కూడా అడిక్షన్ డ్రగ్. చాలా మందికి తెలియదు. అంటే మీరు అనుకోవచ్చు, డాక్టర్ గారు మాకు కొత్తగానే నేర్పిస్తున్నారేమని. కానీ తెలుసుకోవాలి, విజ్ఞానం తెలుసుకొని ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలియదు. వీళ్ళందరూ దానికి అడిక్ట్ అయిపోయారు. ఇన్హలెంట్స్. అలాగే శానిటైజర్, అది కూడా మనం ఈ మధ్య మనం పేపర్లో చూస్తాం. చాలా మంది శానిటైజర్స్ తాగి కానీ, ఇన్హేల్ చేసి కానీ కొంతమంది చనిపోయారు గుంటూరు జిల్లాలో. ఇక్కడంతా ఎప్పుడైతే ఆల్కహాల్ తగ్గిపోయిందో అప్పుడు. అలాగే ఈవెన్ లేడీస్ వాడే నెయిల్ పాలిష్ రిమూవర్స్లో కూడా ఇది ఉంటుంది. బీ కేర్ఫుల్. నెయిల్ పాలిష్ రిమూవర్స్లో కూడా
అది కూడా ఇన్హెలెంట్ కిందే. ఎప్పుడోసారి మీరు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవచ్చు, కానీ అది అయినా తెలియకుండా దాన్ని ఎక్కువగా అలా చేసుకుంటూ వాసన చూస్తుంటే అది కూడా మన బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాస్తవంగా నేను బెంగళూరులో ఎండి చదివేటప్పుడు మానసిక వైద్య శాస్త్రంలో నిమ్హాన్స్ అనేది ఇండియాకి అంత పెద్ద ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని ఉంది బెంగళూరులో. అది ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఎండి చేశాను. అక్కడ ఒకరోజు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఒక 22 years ఉంటాయి. ఏంటంటే వాడు ఉన్నట్టుండే అంటే అంత బాగున్నాడండి, మొన్న 4 రోజులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, పరిగెత్తున్నాడు, నిద్రపట్టలేదండి, అందరి మీదకి వస్తున్నాడు. కారణం ఏమి లేదండి, ఏం జరగలేదు, ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా తీసుకొచ్చారు. సరే, మామూలుగా మేము చూసే ప్రాక్టీస్లో ఉన్నట్టు కొంతమందికి అలా సడన్గా మెంటల్గా రావచ్చు. సరే అని చెప్పేసి అడ్మిట్ చేసి అంటే కారణం కనుక్కోవాలని మేము అంతా స్టడీ చేస్తే ఆఖరికి తెలిసింది అంటే వాడు అంతకుముందు ఒక పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. వాడిని ఒక నెల కింద పెట్రోల్ బంక్ నుంచి తీసేశారు. ఏదో కారణంగా ఏదో మిస్మేనేజ్ చేశాడనేది. వాడు 10 సంవత్సరాల నుంచి పెట్రోల్ బంకులో వారి పని ఏంటంటే కార్లు వస్తూనే అది తెచ్చి పెట్రోల్ పోసేవాడు. పెట్రోల్ ఈజ్ ఆల్సో ఈజ్ ఎన్ ఇన్హెలెంట్. మనం చూడండి, పెట్రోల్ వేసేటప్పుడు గాలిలో ఆవిర్లు అలా పైకి వెళ్తుంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ వేపర్స్ అలా వెళ్తూ ఉంటాయి. వీడు బాబు 10 ఏళ్ళు పనిచేసినప్పటికీ మీరు ఆ క్లోజ్గా ఉండేటప్పటికీ ఆ వేపర్స్ అన్ని వారి ముక్కులో వచ్చి బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి వారి బాడీలో వారికి తెలియకుండా వెళ్ళిపోయినాయి. వాడు కావాలనే అలవాటు వల్ల ఇట్ ఈజ్ అన్ ఆక్యుపేషనల్ హజార్డ్. వాడు అంటే వృత్తిరీత్యా అలా జరిగింది. జరిగి ఆఖరికి ఏమైంది, వాడి ఉద్యోగంలో తీసుకుంటే రోజు చేస్తాడు కాబట్టి బాడీలో అది మెయింటైన్ అవుతుంది ఆ లెవెల్. మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తాగి రోజు మానేస్తే ఎలా ఉంటుందో వీడికి కూడా పాపం ఉద్యోగంలో తీసేసిన తర్వాత కొన్నాళ్ళ వరకు బ్లడ్లో అది ఉన్నింది ఆ పెట్రోల్ యొక్క ఎఫెక్ట్. ఎప్పుడైతే ఉద్యోగం తీసేసి ఇంట్లో ఉన్నాడో అది ఎప్పుడైతే పోయిందో వెంటనే విత్డ్రాల్ ఫీచర్స్ లాగా వచ్చేసి నిద్ర పట్టకపోవడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, దేశాలు విత్డ్రాల్సిన వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఇది కూడా ఇన్హెలెంట్. పెట్రోల్, వైటనర్స్, నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఇవన్నీ కూడా తిరిగింది. అంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త అడిక్షన్స్. మనకు ఎంతవరకు తెలిసిందంటే ఆల్కహాల్, గంజా కూడా నేను చెప్పాల్సి వచ్చింది. దాంట్లో వస్తుంది, స్టిమ్యులెంట్లోనే వస్తుంది గంజా కూడా. మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము ఎక్కువగా చూస్తే మా ప్రాక్టీస్లో ఆల్కహాల్ తర్వాత మన యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ గంజాకు బాగా అలవాటు పడుతున్నారు. మా దగ్గరికి టాస్క్ ఫోర్స్, విజయవాడ పోలీస్ కమిషన్ రోజు కనీసం 5-6 మందిని పంపిస్తారు. వాళ్ళు టాస్క్ ఫోర్స్ అని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు మన వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం. ఇలా పని ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో అందరినీ పట్టుకోవడం. అందరూ 18 years, 20 years, 22 years ఈ ఏజ్లో ఉండే పిల్లలు, వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది తెలియదు వీళ్ళు తాగుతారు గంజాయి చాలా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో మెనీ స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు గంజా. ఆల్కహాల్ కంటే కూడా, ఆల్కహాల్ కాదు గంజా, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఆల్కహాల్ అయితే వాసన వస్తుంది, అమ్మా నాన్న కనుక్కుంటారు, కానీ గంజాయి తీసుకుంటే ఎవరికి తెలియదు. వాడు గంజాయి తీసుకుంటే మీకు ఎవరికి తెలియదు. అలా టూ మచ్గా ఉంది. కాబట్టి రోజు కనీసం 5-6 మందిని మేము చూస్తాం. ఇంతకుముందు మేడం గారు చెప్పారు ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అలాంటివి కూడా మనం చేస్తే బాగుంది. మాకు సూర్యారావుపేటలో మా హాస్పిటల్, అది కాకుండా ఒక 6 సంవత్సరాల కింద ఇక్కడ అవుట్స్కట్స్ నున్నా అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక మామిడి తోటలో మాది ఒకటి చిన్నది, అక్కడ ఒక 100 bedded కేవలం ఇలాంటి వాళ్ళ కోసం ఆల్కహాల్ అండ్ డీఅడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేశాం. శాంతివనం 6 ఏళ్ల కింద. అక్కడ కేవలం ఇలాంటి వాళ్ళే ఉంటారు. కేవలం 100 మంది కోసం అనేది పెట్టాము. ఒక ప్రశాంతమైన ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సెంటర్స్ కూడా అవసరం అనేది నేను విజయవాడలో 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ దీని అవసరం ఇటీవల బాగా ఎక్కువగా పెరిగింది స్టూడెంట్స్లో, యూత్లో. అందుకని అలాంటి డీఅడిక్షన్ సెంటర్ పెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళను అక్కడ ఉంచి కొంతకాలం పాటు వాళ్ళకి కేవలం మందులే కాకుండా కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడటము, వాడు మళ్ళీ లైఫ్ ఎలా మారాలి, వాడి జీవితం ఏంటి, ఇవన్నీ చేయడం అంతా అక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటిది కూడా విజయవాడలో ఉంది. ఇటీవల జగన్ వచ్చిన తర్వాత ఈ మద్యపాన నిషేధం దానికోసం ఆయన ఏం చేశాడు, కాబట్టి మద్యపాన నిషేధం చేయాలంటే డీఅడిక్షన్ సెంటర్లు పెట్టాలని స్టేట్ గవర్నమెంట్ మా హాస్పిటల్కి ఒక 1.5 years బ్యాక్ ఒక కమిటీని పంపించింది. నారాయణ స్వామి గారిని మినిస్టర్, ఆయన ఎక్సైజ్ మినిస్టర్, ఈ సారాకు సంబంధించిన మినిస్టర్. ఆయన తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ మా హాస్పిటల్కి వచ్చి అక్కడ నున్నలో స్టడీ చేశారు. అంటే మీరు ఎలా చేస్తున్నారు, గవర్నమెంట్లో ఇంతవరకు లేదని వాళ్ళు స్టడీ చేసిన తర్వాతనే జగన్ గారు ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక డీఅడిక్షన్ సెంటర్ పెట్టారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక సెంటర్ ఉంది, 10 bedded సెంటర్. అంటే పూర్ పీపుల్, పాపం బీద వాళ్ళు, ఏమి స్తోమత లేని వాళ్ళు ఆల్కహాల్ అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేశారు. అక్కడ ఒక సైకియాట్రిస్ట్, ఒక కౌన్సిలర్ పెట్టారు. ఇది కూడా జరుగుతూ ఉంది. కానీ ఎవరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా చాలామంది భార్యలు మా దగ్గర నుంచి అడుగుతూ ఉంటారు, సార్ మా ఆయన తాగుతున్నాడు సార్, రమ్మంటే రావడం లేదు, మీరు ఏదో మందులు ఉన్నాయంట కదా, తాగుడు మార్పించారు కూడా మందులు ఉన్నాయి మా దగ్గర, ఆ మందు ఇవ్వండి సార్, తెలియకుండా అన్నంలో కలిపి పెడతారంటుంది. అమ్మ అలా ఇచ్చడానికి వీల్లేదమ్మా, ఎందుకంటే ఒక తాగుడు మార్పించడానికి 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అని, ఒకటి డిటరెంట్స్ అని. యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అంటే
ఆ తాగాలనే తపన లేకుండా చేసే మందులు నెంబర్ 1. అవి ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే అది వాడికి ఏంటి, చాలా మంది సాయంత్రం 5-6 అవుతూనే వెంటనే ఇంకా మనసు పీకుతూ ఉంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న బ్రాంతి షాప్ ఎక్కడ కనబడితే అక్కడ ఆగేసి లాగుతూ ఉంటుంది, వెళ్ళాలని చెప్పేసి. ఆ తపన, ఆ క్రేవింగ్ అంటారు. ఆ క్రేవింగ్ తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి మా దగ్గర. ఆ మందులు ఇస్తాం, అది ఎవరైనా వాడుకోవచ్చు. కానీ దానివల్ల పూర్తిగా వాళ్ళు మానేస్తారని కాదు, కొంత తగ్గుతుంది, ఆ టెంప్టేషన్ తగ్గుతుంది. రెండో రకమైన టాబ్లెట్స్ అంటే డిటరెంట్స్ అని ఉన్నాయి. అంటే మామూలుగా అందరూ ఎందుకు తాగుతారు, తాగితే ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలని ఎంజాయ్ చేయాలి. నలుగురు తాగినప్పుడు చూడండి, ఏం మాట్లాడు ఎక్కువ మాట్లాడతాడు, జోకులు వేస్తాడు, స్పీడ్ అవుతాడు, ఫ్రెండ్స్తో బాగా కలుస్తాడు. ఆ ఎంజాయ్మెంట్, అదే మేడం గారు చెప్పారు ఇంతకుముందు, ఒక బాటిల్ 2 గ్లాసులు ఫ్రెండ్స్ చుట్టూ జీడిపప్పు, వేరుశనగపప్పు, మిక్చర్ అవన్నీ పెట్టుకొని ఒక పార్టీలాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎంజాయ్మెంట్ పోయి సఫరింగ్ వచ్చేటట్టు చేసే మందులు కొన్ని ఉన్నాయి. డైసల్ఫిరామ్ అని ఒక మందు ఉంది. ఈ మందు ఏమవుతుందంటే మేము ఇస్తే అంటే అతను చెప్పి ఇవ్వాలి. అతను ఒకవేళ ఈ ట్యాబ్లెట్ వేసుకొని తాగాడు అనుకోండి, ఎంజాయ్మెంట్ ఉండదు, నరకయాత్నే, చెమటలు పడతాయి, వాంతులు అవుతాయి, ఆ తినదంతా కక్కేస్తాడు, గిలగిల్లాడిపోతాడు, శ్వాస అందదు. బాబు నేను ఇంకెప్పుడు తాగలనే స్టేజ్కి తీసుకెళ్తాయి ఈ మందులు. అలాంటి మందులు ఇవ్వండి డాక్టర్ గారు. చాలామంది భార్యలు మా దగ్గర నుంచి అడుగుతున్నారు, కానీ మేము ఇవ్వము. అంటే అది తెలియకుండా ఇవ్వాలంటారు. ఎందుకంటే ఒకవేళ అతను తెలియకుండా ఈమె తప్పనేంటి, మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. ఒక ఆయన ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, నాటు వైద్యులు ఏమని, భర్తకు తెలియకుండా తాగుడు మార్పించే వైద్యము, విజయవాడలో పలానా అప్సరా లాడ్జి పలానా డేట్లో ఉంటాము, భీమవరంలో పలానా రోజు ఉంటారు. ఇవన్నీ ఉత్పత్తి వైద్యాలు. అలాంటి వైద్యాలు అనేది ఎవరు నమ్మద్దు. వైద్యశాస్త్రపరంగా అలాంటి ట్యాబ్లెట్ ఉంది, కానీ అది మేము పేషెంట్ పిలిచి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి అతను ఒప్పుకుంటేనే ఇస్తాం. ఎందుకంటే పొరపాటున అతను ఆ ట్యాబ్లెట్ వేసుకుని తాగాడే అనుకోండి, సీరియస్ రియాక్షన్ వస్తుంది. ఎంత సీరియస్ రియాక్షన్ వస్తుందంటే ఒక్కోసారి వెంటనే దానికి విరుగుడు చేయకపోతే బీపీ డౌన్ అవుతుంది, కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు, సీరియస్ కావచ్చు. ఈ భార్య పొరపాటున ఆమె మాట విని మేము ఇచ్చామనుకోండి, ఈమె ఒకేసారి ఆత్మతో 4-5 ట్యాబ్లెట్స్ కలిపి పొడి చేసి దేనిలో కల్పించింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి తాగడానికి చేశాను. కాబట్టి అలాంటి వైద్యం డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి. చాలా ఎందుకు డాక్టర్ గారు మీరు ఎవరు, చాలా మంది మమ్మల్ని ప్రెజర్ చేస్తారు, ఇవ్వండి డాక్టర్ గారు, మా ఆయన రాడండి హాస్పిటల్ అంటారు. కాబట్టి వైద్యాలు అయితే ఉన్నాయి, కానీ ఆ వైద్యం అనేది డాక్టర్ పర్యవేక్షణలో అతనికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్పని ఒప్పుకోడండి. ఎలా తీసుకురామో మేము నచ్చ చెప్తామంటాం. మొండోడండి, జగమొండండి రాడంటాడు. ఏదో విధంగా ఏదో ఒక రోజు వస్తారు, తీసుకురండి, మీ వాళ్ళు బలవంతం చేస్తారు, పిల్లలు మీరు ఏదో ఒకటి చేసి చెప్తాం. అయినా కొంతమంది మొండలు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇంకా మేము డాక్టర్గా ఏం చేయలేదు, ఇంట్లో వాళ్ళు చూసుకోవాల్సింది. కాబట్టి ఇవన్నీ రకరకాల వైద్యాలు మందులు ఉన్నాయి. ఎందుకు కొంతమంది డ్రగ్స్ కనుక అలవాటు పడతారు, సరే ముఖ్యంగా సమాజం దాని జోలికి వెళ్ళకుండా సమాజం పైన ప్రభావం అంటే ముందే చెప్పాను, ముఖ్యంగా స్త్రీలపైన ఈ ప్రభావం, పిల్లలపైన ప్రభావం, ఆర్థిక మీద ప్రభావం. వాడు ఉన్నదంతా దానికి తగలేస్తుంటాడు. నేను చెప్పిన ఆఖరికి తాలి కూడా పొదవ పెట్టో అమ్మేసో చేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా బాగా దెబ్బతింటారు. రెండవది భార్యను డొమెస్టిక్ వైలెన్స్. తాగిన తర్వాత మంచోడు కూడా రాక్షసుడిగా మారిపోతాడు. భార్య ఏదైనా ఒక మాట అంటే వెంటనే ఆమెను తిట్టడము, కొట్టడము,